నమస్తే సార్. నా పేరు మీనా. మా ఆయన మహేశ్వర్ రెడ్డి. 1 ఇయర్ నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో డయాలిసిస్ జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్‌లో. ఆ డయాలిసిస్‌లో చాలా కాంప్లికేషన్స్ రావడం జరిగింది సార్. బెటర్ ట్రీట్‌మెంట్ కోసమని స్టార్ హాస్పిటల్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడంతో స్టార్ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ సార్ దగ్గరికి వచ్చాము. సార్ తనకి అన్ని టెస్ట్‌లు చేసి ట్రాన్స్‌ప్లాంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలంటే ఫ్యామిలీ డోనర్ ఒకరు అవైలబుల్‌గా ఉండాలని చెప్పారు. ఫ్యామిలీ డోనర్ వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళ సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా వాళ్ళకి కొంచెం భయపడి ఇవ్వకపోవడంతో వైఫ్‌గా నేను డొనేట్ చేయడానికి ముందుకొచ్చాను. తన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. నాది బి పాజిటివ్ అవ్వడంతో సార్ ఏబీఓ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఏబీఓ ట్రాన్స్‌ప్లాంట్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. నార్మల్ ట్రాన్స్‌ప్లాంట్ కంటే ఏబీఓ ట్రాన్స్‌ప్లాంట్ కొంచెం ఖర్చు ఎక్కువవుతుంది అని చెప్పారు. మాది మిడిల్ ఫ్యామిలీ అవ్వడంతో ఇంకొక ఆప్షన్ ఏం లేదా సార్ అంటే స్వాబ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఈ ఫ్యామిలీలో డోనరు ఇంకొక ఫ్యామిలీ పేషెంట్‌కి సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే డొనేట్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఇదే ప్రాబ్లమ్‌తో రఘునాథ్ రెడ్డి అన్న వాళ్ళు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి సార్ కౌన్సెలింగ్ చేపిచ్చారు. ఇలా చేసుకుంటే మీకు ఖర్చు బర్డెన్ తగ్గుతది. మంచి రిజల్ట్ ఉంటదని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడంతో కొన్ని అంటే ఆథరైజేషన్ కమిటీ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలని చెప్పారు. ఇది ఒక 2 మంత్స్ పీరియడ్ అయింది. ఈ 2 నెలల ప్రాసెస్‌లో ఇంకా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 18న మా ట్రాన్స్‌ప్లాంట్ ప్లాన్ అంటూ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు పేషెంట్లు చాలా బాగున్నారు. ఈ ట్రాన్స్‌ప్లాంట్ అయినాక వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఈ ట్రాన్స్‌ప్లాంట్‌కి మాకు ఇంత హెల్ప్ చేసినందుకు థాంక్ యూ స్టార్ హాస్పిటల్. డాక్టర్ శ్రీధర్ సార్ వాళ్ళ టీమ్‌కి నిజంగా కృతజ్ఞులై ఉంటామండి.